ఫార్మాసిటీ తరలిపోయిందనో ఫార్మాసిటీ కట్టట్లేదనో కొంతమంది పని కట్టుకొని ఆలోచన చేస్తారు. నేను ఈరోజు మీతోని నేను చర్చించదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో బల్క్ డ్రగ్ ఫార్మా, అది రెడ్ జోన్. అంటే బల్క్ డ్రగ్స్ అక్కడ పెడితే గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్తో నగరం యొక్క మనుగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన, నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన అట్లాంటి ఒకటి రెండు కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అమెరికా లాంటి నగరంలోనే. సో అందుకే అక్కడ ఉన్న 25,000 ఎకరాలను ఒక నూతన నగరంగా నిర్మించాలి. అందులో యూనివర్సిటీస్ని డిజైన్ చేయాలా, హెల్త్ సైడు హెల్త్ టూరిజంని డెవలప్ చేయాలా, అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ రిలేటెడ్, అదేవిధంగా స్పోర్ట్స్